అంటే మళ్ళీ హాయ్ చెప్పాలి. ఇప్పుడు బాయ్ అండి. ఓకే, గర్ల్స్ గురించి డే ఏదో అనుకుంటారు. ఏమేమి వాట్ ఎవర్ మీరు ఏదో ఓకే 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 మా ప్రిన్సిపల్ గురించి చిన్నప్పటి నుంచి పాజిటివ్గా ఉంటుంది, అందరితో కలిసి ఉంటుంది. పోయామనుకుంటారు కదా అంత ఈజీగా ఉంటుంది. ఓకే, ఇంకొక వచ్చేసి ఖాళీ వచ్చేసండి. ఓకే, ఒక టాస్క్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ప్లీజ్. లోపలికి వచ్చేయాలి. చూడండి మన లోపలికి వచ్చేసండి. రెడీ ఫాస్ట్ కాలేజీకి వెళ్ళలేదా? ఏమమ్మా అందుకు ఆపేసావు? మీరు ఇంత యాక్టివ్గా ఉన్నారంటే మీకు ఒక సాంగ్ పెట్టాల్సిందే. ఏం కావాలి, మీకేం కావాలో చెప్పండి. ఆడియన్స్ మీకేం కావాలో చెప్పండి. ఊ అంటావా బాబా, ఊ అంటావా బాబా? నన్ను ఊ అని అన్నావుగా మీ ఆవిడ ఊ అంటుంది. తర్వాత అక్కడ లేక ఒకటే చేయాలి. ఇది చూపిస్తా. ఐ విల్ షో యూ. ఓకే, ఒకసారి గట్టిగా క్లాస్ ప్లీజ్. రెడీ 1 2 3 గో మ్యూజిక్.
బాబు అన్నారు. బాలా 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 ఏంటండి బాలా రండి. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? రండి. నేను ముట్టుకోట్లేదు ఏంటయ్యా? రాబ్బా. ఓకే ఏది ఒకసారి శివుడు అవతారంలో ఉంచండి. కింద పడకుండా ఉండాలి. అయ్యో ఇలాగే ఉండాలి ఇద్దరు. అలా చెప్పేసి వాటర్ బాటిల్ ఏది నేను ఇచ్చిన వాటర్ బాటిల్ ఎక్కడ ఉంది? తర్వాత మాకు తోలేదు పేమెంట్ అప్పుడు వాటర్ బాటిల్ ప్లీజ్ ఎక్కడ ఉంది? వాటర్ బాటిల్ ఎక్కడ ఇచ్చారు? ఓకే బాగా వచ్చిందా? ఓకే ఏదో ముందు ఏదో ఉందయ్యా పెట్టుకోండి. ఇది కింద పడకోకుండా ఉండాలి. అదేమండి అది కూడా ఓకే. కింద పడకుండా జస్ట్ 30 సెకండ్స్ వరకు ఎవరు ఓకే రెడీ పొజిషన్ ప్లీజ్. 30 సెకండ్స్ వరకు అలాగే ఉండాలి పడకుండా. రెడీ రెడీ 30 సెకండ్స్. పొజిషన్ అయిపోయింది. ఇదేంటి ఇలా కాదు కొంచెం హాల్ బయటికి. రెడీ 30 సెకండ్స్ మొదలు పెడతా. మీరు ఎప్పుడే స్టార్ట్ చేస్తారు అప్పుడే. కాదండి అది స్టాండ్ లో ఉండాలి. రెడీ రెడీ వన్ రెడీ పొజిషన్ ప్లీజ్. కమాన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 అవుట్ అయితే రాజు ఒక్కసారి చూడాలి. రాజు పెట్టు మర్చిపోట్ల పెళ్ళైంది. ఓకే పొజిషన్ ఏది ఏది ఒకసారి పుట్టబొమ్మ ఏది పడకుండా చేయాలి. ఇప్పుడు అదే నీ టాలెంట్. కౌంట్ చేయాలా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. నేనేం చేస్తాను చేయాలి కదా. ఓకే రెడీ బాబు ఇద్దరండి. ఒక స్టెప్ పెట్టేస్తాం. రెడీ 1 2 3 4 ఏంటి నేను చెప్పకుండా వెళ్ళిపోయారా? ఓకే రెడీ మ్యూజిక్ బాగా వద్దులేదు. People
ఇప్పుడు వాళ్ళకి మెంటల్ వేసిపోయింది లాభం ఉంటుంది అనమాట. ఏది ఒకసారి బెల్లు రోజులు వాళ్ళు వచ్చాడమ్మా, లేదు ఒకసారి నిలబడినంత రాజా రాజా ఓకే రెడీ. నేను అవుట్ మింగేస్తున్నా, మామూలు మింగేస్తున్నా. నేను 3 అంటే ముగ్గురే ఉండాలి, ముగ్గురు మాత్రం వాళ్ళ చేతులు పట్టుకొని ఇలా ఉండాలి, చైన్ లాగా లైక్ ఇలాగా అలా అలా. 4 అంటే నలుగురు ఉండాలి, నలుగురు చేతులు పట్టుకొని ఉండాలి. 5 అంటే 5 మెంబర్స్ ఉండాలన్నమాట. మీలో ఎవరు గ్రూప్గా ఉండాలి, ఎవరు క్లోజ్గా ఉండాలి మీరు చూసుకోండి. లాస్ట్ ఫైనల్గా ఉన్నటువంటి 2 విన్నర్స్ అనమాట ఈ గేమ్లో. ఇది మాత్రం గిఫ్ట్ ఇచ్చేస్తాం, ప్లీజ్ నన్ను నమ్మండి. ఎందుకు అలాగా అందరూ గుర్తుందిరా, ఎవరైనా మర్చిపోయారా గిఫ్ట్ ఎందుకుంటాం కదా మనం.
నిలబడు. పాప వెళ్ళిపోయింది. వెళ్ళిపోనా ఓకే, ఒకసారి గట్టిగా క్లాప్ ప్లీజ్. వీళ్ళిద్దరు కలిసి మనందరికి ఎంటర్టైన్మెంట్ చేస్తారు ఇప్పుడు. ఏమండి సురేష్ గారు లేవండి. ఓకే రెడీ. బాగా సపరేట్ కదా. డాన్స్ వస్తుంది లబ్బు. బెంగళూరు హైదరాబాద్ నుంచి వచ్చిన దగ్గర నుంచి హైదరాబాద్ నుంచి వచ్చింది ఎవరు? నమస్కారం నమస్కారం నమస్కారం. ఎవడ గారి పేరేంటి? ఇప్పుడు నైలు చెప్పావా? అమ్మో కౌంట్లెస్ అనమాట. రామచంద్ర గారు ఆటగాడే. అమ్మో మీరందరూ జనరేషన్ మారాలంటే ఆటగాడే అంటే అర్థం కాలేదు. ఓకే పర్లేదు మంచోళ్ళు. అందుకే 90s కిడ్స్ చాలా మంచోళ్ళు అంటారు. ఓకే మీ ఆవిడ ఒకసారి పిల్లలు ప్రేమగా ఒక పిల్లలు తీసుకోండి. వెళ్ళి మీరు కూడా వదలండి ఫాస్ట్గా. నేను ఏం చేయండి అవుదా? రారా రారా నువ్వు నీ అమ్మ దగ్గరికి రారా. ఇప్పుడు బ్యాచెస్ లైక్ పెళ్ళి మొత్తం బాయ్స్ గర్ల్సే కాబట్టి వీటితో మాత్రం కప్పులు. ఓకేనా? ఓకే ఇప్పుడు వేసాను. ఏం చేయాలంటే నేను చెప్తాను. చేస్తానండి. ఎక్కడికి వెళ్ళిపోయింది? అంతమంది సాగా ఇలా అండి. మీ వైఫ్ నుంచి మీకు ఒక చిన్న గేమ్ ఏంటంటే ఓకే. సురేష్ గారు 8 సెకండ్లో ముందు పగలగొట్టేస్తారు. వీళ్ళు ముందు పగలగొట్టేస్తారు, వీళ్ళు ముందు పగలగొట్టేస్తారు. ఈ గ్రూప్ అయిపోయినట్టు ఈ గ్రూప్ అన్నమాట. ఓకేనా? మీకు టైం స్లాట్ ఎంతైనా అవ్వచ్చు కాబట్టి ఎవరు ఫాస్ట్ గా ఎన్ని సెకండ్స్ లో ముందు పగలగొట్టేస్తారో చూద్దాం. రెడీగా ఉన్నారు? వీళ్ళ గ్రూప్ అంట. సార్ మీరు టైం స్టార్ట్ చేస్తున్నారు. వచ్చి పగలగొట్టి మీరు పక్కకి వెళ్ళిపోవాలి. వాళ్ళు వచ్చి పగలగొట్టిన తర్వాత పక్క వాళ్ళకి వెళ్ళిపోవాలి. I'm
This time, I shut the, so all the bad guys come.
అలాగే జెంట్స్ అందరూ కూడా మొహమాట పడకుండా చక్కగా ఫైనల్గా వచ్చేటప్పుడు కొంచెం వాళ్ళు మింగిల్ అవుతూ ఉన్నారు. ఆ టైంకి మనకు టైం అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ టైం ఎప్పుడు కలుద్దాము. కాకపోతే 25 years మీరంతా చక్కగా మాట్లాడుకోవాల్సిన చాలా మంది ఉంటాయి. సో మన స్వీపీ అందరూ చక్కగా మాట్లాడుకోవాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఆర్గనైజ్ చేసినట్టు వెంకటేశ్వర గారు ఒకసారి గట్టిగా క్లాప్స్ ప్లీజ్. అలా యూ మొత్తం ఒక తాటిపై తీసుకొచ్చి ఎంతో చక్కగా అందరినీ ఈచ్ అండ్ ఎవ్రీబడి కూడా ఫాలో అప్ చేయడం మామూలు విషయం కాదు. నాకు తెలిసి ఒక 1 month నుంచి ఇది జరుగుతూ ఉండొచ్చు. అలాగే సురేష్ 3 months నుంచా చూసారా కష్టం అలా ఉంది, ఒక రోజులో అయిపోతుంది. 3 years నుంచి ఈ ఫాలో అప్ ఉండడం వల్ల ఈ రోజు అయింది. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఈవెన్ మీ వరకు కలవడానికి ట్రై చేయండి, ఇంకా టైం ఎక్కువ సేవ్ అవుతుంది. సురేష్ గారు కూడా ఆర్గనైజింగ్ చాలా బాగా చేశారు. ఆయన ఏం చేశారైతే నాకైతే తెలియదు, కానీ ఇక్కడ నాకు తెలిసి నన్ను అయితే ఆర్గనైజ్ చేశారు చక్కగా. సౌండ్ ఇదంతా కూడా ఈయన ఆర్గనైజ్ చేశాడు. ఈ రెండు లేకపోతే మేము కష్టం. కాబట్టి ఒకసారి సురేష్ గారు కూడా గట్టిగా క్లాప్స్ ఇవ్వాల్సి ఫాలో అప్ చేశారు ఆయన ఇవన్నీ కూడా. మిగిలిన వాళ్ళందరూ కూడా చక్కగా చూసావా, అది ఇంకా వెలకట్టలేనది. దానికి డబ్బులు కానీ ఇంకేదైనా కాదు, టైం స్పెండ్ చేస్తారు. ఒక డే అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి అందరూ మన కోసం ఒకసారి గట్టిగా క్లాస్ ప్లీజ్. మా ట్రెజరీ వేణు గారు ఎక్కడ ఏదో బిజీ ఉంది మామూలు ఒకసారి గట్టిగా క్లాస్ ప్లీజ్. అయినా మీతో నేను డాన్స్ చేశాను, ఏం లేదు కాదు. బాగా చేశారు మీరు, ఆర్గనైజింగ్ చాలా బాగా చేస్తారు. ఈచ్ అండ్ ఎవరిబడి వాళ్ళ లిమిట్ పరిధిలో అన్ని బాగా చేసుకున్నారు. చాలా థ్యాంక్స్. దూరం నుంచి కూడా వచ్చారు, బెంగళూరు నుంచి వచ్చారు, పాపం వాళ్ళ ముందు వెళ్ళిపోయారు. గుంటూరు నుంచి చుట్టుపక్కల ఏరియా నుంచి లోకల్ కాబట్టి మీరంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొంచెం టైం ఎక్కువ ఉంది కాబట్టి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. బాయ్ ప్రిన్సిపల్ గారు. బాయ్ బాబా. క్యూట్గా ఉండి చాలా బాగా చేస్తారు. మీరు కూడా క్యూట్నెస్ అనమాట. ఎవరు పెద్దలు వాళ్ళు చాలా బాగా చేస్తారు. జెంట్స్ అలా అందరూ ఈచ్ అండ్ ఎవరిబడి సూపర్ అనమాట. థ్యాంక్ యూ టు ఆల్. నువ్వు ఇంకా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా సంవత్సరాలు అయిపోయింది అందరూ చూసి, దగ్గర 24 సంవత్సరాలు కదా. నేను కొంచెం ముందుగానే అందరినీ 10th class మిడిల్లోనే డిస్కంటిన్యూ చేసినట్టున్నా. సో అందరినీ చూసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా లైఫ్లో హిట్స్ అండ్ బట్స్ చాలా ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా మనం నిలదొక్కుని ఎంతవరకు రావడం, అందరినీ కలుసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సజెషన్స్ అందరూ మనం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బెటర్ ప్లానింగ్ అని అనుకుంటున్నాను నేను. నాకు తెలిసినంత వరకు చాలా అంటే బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. జెంట్స్ టీమ్కి కొంచెం థ్యాంక్స్ చెప్పాలి. అంత ఫాస్ట్గా మూవ్ చేసి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ ఇలానే కలుద్దాం. మేము దూరం నుంచి వస్తాం కాబట్టి మీకు మా డేట్స్ అడిగి మీరు ఇక్కడ ప్లాన్ చేసుకోండి. శైలజ, నేను శైలజ ఇంకా ప్రసన్న ఉంది కదా, తను దూరం నుంచి రావాలి కాబట్టి ముందుగా వాళ్ళ టైం తీసుకుని మీరు ప్లాన్ చేసుకోండి. ఇక్కడ వాళ్ళందరూ ఓకే 1 hourలో వచ్చేస్తారు కాబట్టి హైదరాబాద్ అనుకుంటున్నారా లేకపోతే ఎలా? మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు కలుద్దామని? నెక్స్ట్ ఇయర్ యాక్చువల్లీ 25th year అనుకుంటా. 25th year నెక్స్ట్ ఇయర్లో. ఓకే ఫైన్. అందరూ లేడీస్ అందరూ నాకు తెలిసి నేను 8th వచ్చాను ఇక్కడికి. 8th, 9th, 10th నన్నైతే ఎక్కువ ఎవరు గుర్తుపట్టరు. బట్ నాకు కూడా చాలామంది ఎక్కువ గుర్తులేరు, కొంతమంది గుర్తున్నారు. కానీ చాలా సంతోషంగా ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైం మన జీవితంలో చాలా హడిల్స్ చాలా ఉంటాయి. అవి ట్రావెల్ అలవాట్. నేను చాలా దేశాలు తిరిగాను, చాలా స్టేట్స్లో ఉన్నాను కూడా. బట్ ఫైనల్గా వచ్చి మన సొంతూరుకు వచ్చి మనమంతా కలవడం అనేది చాలా హ్యాపీనెస్ ఇస్తూ ఉంది. మన చిన్ననాటి ఒక్కసారిగా చిన్ననాటి ఫ్రెండ్స్ని, చిన్ననాటి తరాన్ని ఒక్కసారిగా మెమరీస్ని మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటే చాలా హ్యాపీనెస్గా ఉంది. థ్యాంక్స్ అరేంజ్ చేసినందుకు ఈచ్ అండ్ ఎవ్రీ వన్.
థ్యాంక్ యూ వెరీ మచ్. మన రీయూనియన్ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన వెంకటేష్, మన గ్రూప్ లీడ్ చేసిన వేణు వాళ్ళకి వీళ్ళకి మెయిన్గా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఏంటంటే మనం ఫ్యాకల్టీని 10 years మనం వాళ్ళని రికగ్నైజ్ చేయలేదు యాక్చువల్లీ. సో మనం ఎప్పుడైతే కాలేజ్ కానీ స్కూల్ కానీ కాలేజ్ కానీ ఇవన్నీ పాస్ అవుతున్నప్పుడు వెళ్తున్నప్పుడు వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఎంత ఉన్నదనేది మనకి, అదే మన 10th అయిపోయిన తర్వాత మనం ఇంజనీరింగ్కి వెళ్ళినప్పుడు సో వీ మిస్ దోస్ డేస్ అన్న ఏమంటారు మనకి గుండెల్లో ఉండిపోద్ది. మనం ఎంత చేసినా ఏం చేసినా ఎన్ని రోజులు గడుస్తున్నా కానీ ఏంటంటే 10thలో ఆ చైల్డ్నెస్లో ఉన్న మన హ్యాపీనెస్ కానీ లేదా ఆ మూమెంట్స్ కానీ కల్మషం లేని రోజులు అవి. ఏమీ ఆశించని ఏమీ మన కల్మషం లేని రోజుల్లో మనం ఎలా ఉన్నామో ఆ మెమొరీస్ని, ఆ మూమెంట్స్ని, ఆ హార్ట్ ఫీలింగ్స్ని మళ్ళీ ఈ రీయూనియన్ ద్వారా మనం ఈరోజు నేను నిజంగా ఫీల్ అయ్యాను. అంటే అందరినీ ముందుగా చూసినప్పుడు ఏంటంటే మనకి ఎక్కడో చూసాం కదన్న ఫీల్. తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు మనకి ఆ మాటలు మాట్లాడేవాడు కదా, క్లాస్లో ఏదో మాట్లాడేవాడు కదా, సో మన ఫ్యాకల్టీ మనకి ఇలా ఇంటరాక్ట్ అయ్యేవాడు కదా. సో ఇవన్నీ ఈరోజు ఐ ఫీల్ మై సెల్ఫ్ అనమాట. సో ఐ హోప్ ఎవ్రీవన్కి ఈ ఫీలింగ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మనకి ఇలాంటి ఆర్గనైజేషన్స్ మనం తప్పకుండా మళ్ళీ జరుపుకోవాలి. అండ్ ఏదైనా చిన్న పొరపాట్లు జరుగుతుంటే ఫ్యాకల్టీకి మనం ఏమంటారు వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ చేసి ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటుంటే వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకొని నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా ఆర్గనైజ్ చేసేటప్పుడు లేడీస్కి కానీ లేకపోతే వాళ్ళ అంటే ఫ్యామిలీస్కి కానీ పిల్లలకు కానీ మనం కరెక్ట్గా కమ్యూనికేట్ చేస్తూ మంచిగా ఇంకా ఫర్దర్గా మనం ఫ్యూచర్లో ఇంకా బాగా ఆర్గనైజ్ చేయాలి, మంచిగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ సెలబ్రేట్. Okay, and everyone, each and everyone, my bottom of my heart, I would like to say thank you a lot, and thank you very much. 7th class వరకు ఇక్కడ చదువుకున్నాను. హైదరాబాద్ స్కూల్లో 7th class వరకు చదువుకున్నాను. 7th తర్వాత నేను గన్నవరం వెళ్ళిపోయాను. 8th 9th పునాలపాడు స్కూల్ తర్వాత 10th class గన్నవరం. సో అసలు నన్ను గుర్తు పెట్టుకుంటాను కూడా నేను అసలు ఎవరిని ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేను ఎప్పుడో కదా 7th అంటే 1997 బ్యాచ్ అది. సో 97లో చదువుకుని వెళ్ళిపోయింటే నన్ను గుర్తుపెట్టుకుని మళ్ళీ పిలిచారంటే గవర్నమెంట్ నాయకులు వాళ్ళ ఫంక్షన్లోకి నన్ను పిలిచి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్కి సో నన్ను గుర్తుపెట్టుకుని ఫంక్షన్స్ కూడా పిలుస్తున్నారని చెప్పారంటే చాలా మర్చిపోవడం నవరబుల్ స్కీమ్ మూమెంట్స్ అనమాట. నాకు ఇది కూడా నేను యాక్చువల్గా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. సో ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఫంక్షన్స్ పార్టీస్ చేసుకుంటుంటే అరే మన ఫంక్షన్స్ మనం కూడా మన స్కూల్ డేస్ కూడా మన ఫ్రెండ్స్ కూడా ఇలా ఫంక్షన్స్ చేసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాను. బట్ ఆఫ్టర్ లాంగ్ టైం, ఆఫ్టర్ 24 years మనందరం కూడా జాయిన్ అవ్వడం, కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో దీనిలో వీళ్ళందరూ కూడా మంచిగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వెంకటేశ్వరరావు కానీ వీడియో కానీ కొంతమంది చాలామంది ఉన్నారు. ఇంకా మనకు తెలిసి ప్రత్యక్షంగా ఇద్దరు ముగ్గురు అనుకుంటున్నారు కానీ కనపడకుండా చేసిన చాలామంది. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మళ్ళీ ఎప్పుడు రీజాయిన్ అవుతాము అనేది ఒకసారి ముందుగానే ఇప్పుడే ఇక్కడ ఉన్నాం కానీ అందరం కూడా ఒకసారి డేట్ ఫిక్స్ చేసుకుని వెళ్తే బాగుంటుందని ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ ఉన్నాం మంచిగా. థ్యాంక్స్. ఎందుకంటే ఎప్పుడో చిన్ననాడికి జ్ఞాపకాలం అది చెప్పుకున్నా తీరదు, అంతే కదా, తీరదయ్యా, ఏమీ తీరదు. అప్పట్లో ఏం చేయాలో ఏం అర్థం కాదు, ఏం చేద్దామని చేయలేదు, ఏం చేద్దామంటే ఏది కాదురా బాబు, ఎంతసేపు ఇదే మీరు కాసేపు సరదాగా ఎప్పుడు 24 సంవత్సరాలు ఒక రోజు 4 గంటల సేపు ఏంటి ఇంతకన్నా మంచి రోజు తెలియదు మనకి. వస్తాయా రావు. నెక్స్ట్ ఇయర్గా ఎలాగే ఒక రోజు ముందుగా ఉందామని అందరూ అంటున్నారు. ఏ ఫ్రెండ్స్ చెప్పండి. వేణు తర్వాత కొట్టొచ్చులే అలా బ్యాలెన్స్ చెప్పు. లెక్క తర్వాత నేను ఎవరు లెక్కలు అడగలా, ఏం అడగలా, మొత్తం అడిగే మీరెవరో కంగారు మాకు ఏమి రాదు. మొత్తం ఖర్చు అంతా మనకు ఏమి రాదు. దీంట్లో ఐస్ క్రీమ్ పరిమాణాలు వాడే తెప్పించాడు, స్పాన్సర్ వాడే కంపెనీ కాదు, వాడే CEO.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మన టెంగుబాల్లో ఉండి కూడా చూసుకొని ఆయన చూసుకొని తప్ప ఆగిని పలకరించుకున్నాడు ఒక్కడే ఉన్నాడు. క్లోజ్గా ఉండేవాడే మాట్లాడేవాడు, కానీ మిగతా వాడంతా హాయ్ చూస్తే నవ్వితే వెళ్ళిపోయేవాళ్ళు. ఈసారి ఇలా కూర్చున్నామంటే నెక్స్ట్ టైం కూడా ఇలాగే చేద్దాము. అలాగే ఇంకోటి ఏంటంటే నా పాయింట్ ఏంటంటే ఇందులో చాలామంది రాలా, కొంచెం అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు, వేరే వర్క్ చేసుకునే ఉన్నవారు. వాళ్ళకి ఏంటంటే కొంచెం ఫీలింగ్ అనేది ఉంటుంది. దాన్ని నెక్స్ట్ టైం మనం అదంతా తీసేసి వాళ్ళలో కూడా తీసుకొచ్చి మనలో కూర్చోబెట్టుకొని ఇలా చేద్దాం. అలాగే ఇంకోటి ఏంటంటే లేడీస్కి కూడా కొంతమంది నెంబర్స్ దొరకలేదు, అవి మీరు కూడా కొంచెం ట్రై చేయండి. మీ బాయ్స్ ఉంటే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అవ్వకూడదు కూడా. మీరే కొంచెం కేర్ తీసుకొని అవి కలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇంకా మనం ఎంతైతే ఉన్నాం 100 ఎబోనే ఉంటాం. ఇప్పుడు 55 మెంబర్స్ 60 వచ్చి ఉంటారు. ఆ 40 కూడా తీసుకొద్దాం ఈసారి. ఇంకోటి ఏంటంటే మనం ఇలాగే ప్రతిసారి ఇలా పెట్టుకొని మనీ వేస్ట్ చేయడం కన్నా నా సజెషన్ ఏంటంటే కొంచెం పూర్ ఫ్యామిలీలు ఉంటారు మన దానిలో, పిల్లలు చదివించుకోలేని వాళ్ళు కానీ ఏదైనా వాళ్ళు, అది కూడా చూసి జెన్యున్గా ఉన్న వాళ్ళకే చేద్దాం. అది నా సజెషన్. థ్యాంక్ యూ. మన కోసమే తీసుకొచ్చారు. ఎప్పటి నుంచో కనీసం 3 years నుంచి కంకిపాడులో ఉన్న ఈ ఫ్రెండ్ సర్కిల్ క్లాస్మేట్స్ కానీ ఒకరికొకరు ఎన్నోసార్లు కూర్చొని ఎన్నోసార్లు మాట్లాడుకోవడం జరిగింది. ఆఖరికి ఎట్టగలకు ఈ 11వ తారీఖు డేట్ ఫిక్స్ చేయడానికి కనీసం ఒక 15 మంది సభ్యులు దీంట్లో 4-5 సార్లు సిట్టింగ్ చేసి అందరం కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో మనం 11వ తారీఖు గ్రాండ్ సక్సెస్ చేయాలి అని చెప్పి అందరం కూర్చొని మాట్లాడుకొని ఎంత గ్రాండ్గా సక్సెస్ అవ్వడానికి కారణం ఇక్కడ ఊళ్ళో వాళ్ళందరూ ఒకరికొకరు వెంకటేశ్వరరావుకి మన వేణుకి బాధ్యతలు అని చెప్పి వీళ్ళందరూ ఎంతోమంది నెంబర్స్ గ్యాదరింగ్ చేసి ఏంటి అందరినీ గ్రూప్లో యాడ్ చేసి ప్రతి ఒక్కరు చెప్తారు ఇట్లా చేసి ఎంత అందరినీ ఒకే ఇదిలో కలపడానికి చాలా కష్టపడ్డారు. అట్లాగే లేడీస్లో కూడా కస్తూరి కానీ అంబిక కానీ వీళ్ళు కూడా ఎంతమంది లేడీస్ వచ్చారంటే నిజంగా ఎంతమంది అయితే నేను అసలు వస్తారని అనుకోలేదు, కానీ ఉన్నట్లు బెస్ట్గా చాలామంది వచ్చారు. కానీ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మన ప్రోగ్రామ్ పెట్టుకున్నట్టు మీరు కూడా ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని మళ్ళీ మనం ప్రోగ్రామ్కి బాగా రప్పించి ఏంటి ఇంకా గ్రాండ్ సక్సెస్ అందరూ ఫ్యామిలీస్తోనే ఈసారి. ఇప్పుడు ఎంతమంది వచ్చారు కూడా ఏంటో మొత్తం మీద 50 మెంబర్స్ కూడా అవ్వలేదు. ఈసారి అందరూ ఫ్యామిలీస్తో వచ్చి మళ్ళీ ఈ కార్యక్రమాన్ని బాగా విజయపథంలో నడిపిద్దాం. ఎప్పుడు మనం నిజంగా ఒక్కొక్కరు చూస్తే చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడెక్కడ కొంతమంది అయితే ఫేస్ కూడా గుర్తురాలేదు మాట్లాడుతున్నప్పుడు, అసలు ఎంతో గుస్బూమ్స్ లాగా అసలు ఎంతో ఎనర్జెటిక్గా ఉంది. నిజంగా ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఎన్ని సంవత్సరాలు అది గ్రూప్ క్రియేట్ చేసి దాని నుంచి ఫాలోఅప్ చేస్తే ఇప్పుడు కలిసారు. జనరల్గా ఏంటంటే నార్మల్గా రిక్వెస్ట్ పంపించారు. మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే మన మెమరీస్ మనకి గుర్తు లేనప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఓకే ఫ్రెండ్ కింద యాడ్ చేసాం కదా అని అనుకుంటాం. కానీ వీళ్ళు కమ్యూనికేట్ అవుతున్నప్పుడు ఏంటంటే అవి అంటే నేను అంత ఇంటరాక్ట్ అయ్యేవాడిని కాదు నిజంగా చాట్లో. జనరల్గా నేను ఇంటరాక్ట్ అయ్యేవాడిని కాదు. అప్పుడు నేనేమనుకునేవాడంటే మామూలుగా ఏదో మాట్లాడుకుంటున్నాను జనరల్గా 10+ మన బ్యాచ్ అనుకునేవాడిని. కానీ వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో మనల్ని అందరినీ ఇలా మోటివేట్ చేసి కల్పించేటట్టుగా మనల్ని ఏంటంటే మన మెమరీస్ని గుర్తు చేస్తూ మనకి ఇంట్రెస్ట్ని కలెక్ట్ చేసినందుకు నిజంగా వేణుకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే జనరల్గా ఏంటంటే మనం అందరూ ఎవరు మనకి ఎందుకు తర్వాత చూస్తున్నాంలే అన్న థాట్ అన్నట్టు, కానీ ఆ 10th క్లాస్లో ఉన్న మెమరీస్ని మన అందరికీ మళ్ళీ మనం పరిచయం చేశారు. సో ఆ హ్యాపీనెస్ని కానీ ఆ థాట్, ఎందుకంటే ఆ మూమెంట్లో మనకి అంతా చాలా మైండ్ అంతా చాలా పీస్ఫుల్గా చాలా రిలాక్స్గా ఉండి చదువుకునేవాళ్ళం కదా. సో ఆ సేమ్ అదే ఫీలింగ్ మళ్ళీ మనకి 24 years తర్వాత వేణుగడ్ మనకి కల్పించారు. అది నిజంగా థ్యాంక్ యూ సో మచ్.
ఇలాంటి మెమరీస్ ఎప్పటికీ రావు. మనకి ఏదో 25 years టీచర్స్తో ప్రాబ్లము, ఫ్రెండ్స్తో ప్రాబ్లము అలాంటివి పెట్టుకోకుండా అందరూ రావడం, ఇన్వాల్వ్ అవ్వడం చాలా బాగుందండి. ఇంకా నా ఎక్స్పీరియన్స్తో నేను ఏం చెప్తానంటే, మన జనరేషన్ ఎలాగో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ జనరేషన్కి వచ్చి ఎడ్యుకేషన్స్ అనే ఎవరిని కూడా ఫోర్స్ చేయొద్దు. వాళ్ళు చదివేదేదో చదవనివ్వండి. దాంతోపాటు మన ప్రసన్న లక్ష్మిని బాగా అప్రిషియేట్ చేయాలి. నాట్ అన్ ఎడ్యుకేషన్, కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఇచ్చారు, పిల్లలకి నేర్పుతున్నారు. అలాగా మనం కూడా ప్లాన్ చేయాలి. నేను ప్లాన్ చేస్తానంటే మా పిల్లలు నేర్చుకోరు. బట్ మీరు మా బాలయేష్ గారిని ముఖ్యంగా నీకు చెప్తున్నాను, ఓకే, మేమంతా ఆల్రెడీ వాళ్ళ మెంటాలిటీని ఫిక్స్ చేసేసాం కాబట్టి మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. ఇప్పటి నుంచైనా సరే పిల్లలకి నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, ఏదన్నా అదర్ యాక్టివిటీస్ నేర్పితే వాళ్ళు ఫిజికల్గానే కాదండి, మెంటల్గా కాదు, అన్ని రకాలుగా స్ట్రెంగ్తెన్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు డిగ్రీకి వచ్చేసి కంప్లీట్ అయిపోయింది వెళ్ళిపోతున్నారు అనేది కాదు. వాళ్ళకి ఎడ్యుకేషన్తో పాటు వాల్యూస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వాల్యూస్ నేర్పండి. ఎందుకంటే నేను టీచింగ్ ఫీల్డ్లో ఉండి చాలా చూశాను పిల్లల్ని. వాళ్ళకి వాల్యూస్ లేకుండా ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి. మనకి టీచర్స్ చెప్తున్నారు, మీరు రెస్పెక్ట్ చేసేవాళ్ళు తర్వాత వచ్చే జనరేషన్ ఎవరు రెస్పెక్ట్ చేయట్లేదని చెప్తున్నారు. అది మనం మన పిల్లలకి నేర్పాలి. ఇప్పుడు మన పిల్లలకి చెప్తాం, తర్వాత నెక్స్ట్ పిల్లలకి నేర్పుతాం. ఏంటంటే మనం కనుక కరెక్ట్గా ఉంటే మన పిల్లలకి మనం నేర్పగలం. ముందు అది నేర్చుకోండి, అది నేర్పడానికి ప్రయత్నించండి. పిల్లలకి నేర్పితే నెక్స్ట్ భవిష్యత్ తరాలని మనం తీర్చిదిద్దాలి, అది ముఖ్యం. దాంతోపాటుగా అదర్ యాక్టివిటీస్, ఓన్లీ ఇళ్లలో కూర్చోవడమో లేకపోతే వాళ్ళని గారాబం చేయడమో కాదు, కొంచెం ప్రపంచం చూసేటట్టుగా కూడా చూడండి. పూర్తిగా పిల్లలకి గారాబం ఎక్కించి అది చేయలేరు ఇది చేయలేరు అని మెంటల్గా వాళ్ళని టార్చర్ చేయొద్దు. వాళ్ళకంటూ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని ఫ్రీగా వదలాలి. యాజ్ ఎ ఫ్రెండ్గా ట్రీట్ చేయాలి. ప్రతి విషయంలో కూడా ప్రతిదీ కూడా జాగ్రత్తగా అడగాలి. ఏం చేస్తున్నారని క్లీన్ అబ్జర్వేషన్ ఉండాలి. మనం అంటే 90s బ్యాచ్, మనకు తెలీదు చాలా విషయాలు, మనం చాలా పూర్. తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ చూసిన తర్వాత నేను చాలా చూసాను. లాస్ట్ 15 years యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ డిఫరెన్స్ వచ్చిందంటే అంత డిఫరెన్స్ వచ్చింది పిల్లల్లో. మెయిన్ పేరెంట్స్ వాళ్ళకి కంట్రోల్ లేకపోవడం అదేనేది తెలిసింది. మనం ఉన్నంత వరకు బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళం కూడా మన పిల్లల ఉద్దేశం. ఓకే, మీరు టైం స్పెండ్ చేసినందుకు మనకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఒకరికి థ్యాంక్స్ చెప్పడం కాదు. ఓకే, రైట్. ఫ్రెండ్స్ మనందరం చూస్తూనే ఉంటాము, కానీ ఇందులో కొంతమందినే మనం బెస్ట్ ఫ్రెండ్స్గా తీసుకుంటాం, రైట్? అలాగా నాకు లేడీస్లో వచ్చేసి ఇందిరా అండ్ నాగిని ఎనీ టైం అనమాట. నాకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఎనీ టైం అవైలబుల్గా ఉంటారు వీళ్ళు. అండ్ జెంట్స్లో మన బాలయేష్ గాంధీ గారు ఎనీ టైం అనమాట, ఎనీ టైం నేను కాల్ చేయగలను అనుకున్న వ్యక్తి తను జెంట్స్లో. సో అలాగే మీ తరపు నుంచి కూడా మా లేడీస్కి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మా వెనుక మీరు ఉన్నారు అన్న ధైర్యం మాకు కావాలి. అసలు ఈ కార్యక్రమం జరగడానికి కారణం ఏంటంటే 6 years క్రితం నారాయణ గ్రూప్ సెట్ చేశాను. ఫస్ట్ చేసినాక సరే ఏమైంది, అప్పుడు వాట్సాప్ గ్రూప్ పెట్టి మన ఒక్కడ పోస్ట్ పెట్టుకున్నాడు, ఎవరు పెట్టేవాళ్ళు కాదు. సరే నా నెంబర్ చేసిన తర్వాత రఫీది మేము 3 4 5 అంతా ఆడే పెట్టేవాడు. లాస్ట్కి నేనన్నా అంటే దీంట్లో మీడియా వచ్చేసి నేను దాదాపు చాలా తక్కువ చూసేవాడిని. చూసేసరికి ఏంటంటే వాళ్ళు ఫోన్ చేసి అది పెట్టాను ఒకసారి ఏం పెట్టామని చూడు అని నెంబర్స్ అందరూ పెంచుకుంటా మళ్ళీ ఆ గ్రూప్లో ఏది కార్యక్రమం నిజానికి నేను ఎక్కువ పట్టించుకోకపోయినా 1 2 3 4 5 సార్లు అవసరమైతే గంటల కొద్ది వెయిటింగ్ చేశారు. ఒక్కటే ఒక పూట కూడా వెయిట్ చేశారు. అయినా సరే లాస్ట్కి ప్రతి విషయం వచ్చి చెప్పి ఏదో ఒక విధంగా చెప్పి కన్విన్స్ చేసి ఇక అందరూ ఒక్కొక్కరు మొబైల్ తీసి చేసుకుంటూ వచ్చి లాస్ట్కి ఫస్ట్ పక్కాలన్నీ మనం టేకప్ చేయమని చెప్తే చేయలేకపోయాడు. అంటే నా వల్ల కాదు కదా, మనం చేయమన్నాడు. లేదు నెక్స్ట్ నాకు చేయమన్నాడు. నాకు అంత టైం ఉండదురా, అసలు ఛాన్స్ ఉండదు. తర్వాత చేయగలిగే ఉంది, కానీ యాడ్ నుంచి నేను చేయగలదా లేదా అని పాపం ఆయన కొద్దిగా వెనకలు చేసినట్టే లాస్ట్కి వెంకటేశ్వర గారు చెప్తే వెంకటేశ్వర ఈ స్థాయిలో చేశారు అనేది నేను అంటే ప్రతిదీ ఎటు చెప్తాను తెలిసింది, కానీ నేను ఆశ్చర్యపోయాను. లేదన్నా నాగవేణు గారికి ఏది అసలు ఈ గ్రూప్ స్థాపించినందుకు, ఈ కార్యక్రమం నిర్వహించినందుకు, మన మలపతి వెంకటేశ్వర గారికి, అలాగే మన ఫ్రెండ్స్ ఏది గణేష్ గారు, మన కర్మ శ్రీనివాస్, కొంతమంది చాలా మంది రాలా
భాస్కర్ రెడ్డి వీళ్ళు కూడా అన్నాడు ఫోటోస్ ఇలా చాలా మంది కూడా ఉన్నారు. చాలా మాత్రం ఆనందం వేసింది. రెండోది ఇంత బిజీ టైంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగడం అనేది చాలా ఊహించినది. సరే నెక్స్ట్ ఏదైనా సరే మరి గ్రాండ్గా చేయాలని వెంకటేశ్వర గారిని, ముఖ్యంగా మోదుకూరి నాగన్ గారిని అవును అవును ఏమో లేదు అట్లా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Okay, friends, thank you so much. మీరు ఇన్విటేషన్ సో కానీ వెంకటేష్ గారు మీతో వాళ్ళని డిసైడ్ చేయొచ్చు. అందరూ కలిసి ఒక గ్రూప్ ఉండి సో ఇన్ కేస్ ఎనీ పోస్ట్ చేయడానికి సపోర్ట్ ఇచ్చారు. అది చిన్న సజెషన్ అది. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ಪರಿಮಳದಲ್ಲಿ ಅನುಭವದ ಅಲ್ಲಿಗಲು ಇಲ್ಲಿ చెలిమికి నెలవైన చదువుల కొలువైన ప్రతిక్షణం మహోదయం కళాశాలలో కలలు ఆశలు కలిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు కలలు ఆశలు కలిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు పుస్తకమన్నది తెరిచే వేళ అక్షరమెలుక దాక్కుని ఉంది
కళాశాలలో కళాశాలలో సౌండ్ గురించి చదివాము హార్ట్ బీట్ ఏంటో తెలియలేదు లైట్ గురించి చదివాము నీ కళ్ళు రిజెంట్ తెలియలేదు మ్యాగ్నెటిక్స్ చదివాము ఆకర్షణ ఏంటో తెలియలేదు విద్యుత్ గురించి చదివాము ఆవేశం ఏంటో తెలియలేదు ఫిజిక్స్ మొత్తం చదివిన అర్థం కాని విషయాలన్నీ నీ ఫిజిక్స్ చూసిన వెంటనే అర్థం అయిపోయాయే కళాశాలలో 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 లోలకంలాగా ఊగుతూ సాగే మీ నడుములన్నీ స్లోనే కొలిచేలేమా గాలికే కందే మీ సుకుమార లేత హృదయాలు సింపుల్ బ్యాలెన్స్ తూ చేరేనా న్యూటను మూడో నియమం చర్య ప్రతిచర్య మీ వైపు చూస్తూ ఉంది రోజు మేమేగా మా వైపు చూడకపోతే చాలా తప్పేగా క్లాసుల్లోకి మనసుల్లోకి ఎందులోకి వచ్చారే పుస్తకమన్నది తెరిచే వేళ అక్షర వెనుక దాక్కుని ఉంది కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే నానా మనసొక ప్రయోగశాల నానా మనసొక ప్రయోగశాల కళాశాలలో 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 छोटी 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 बातें ओ मीठी 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 यादें ओ छोटी 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 बातें ओ मीठी 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 यादें ओ परिचयम ఎప్పుడు छोटी 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 बातें ओ मीठी 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 यादें oh yeah ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభి
అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें मीठी 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 यादें